పెట్రోల్, డీజిల్ క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేయబడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు అది ఎలా తయారవుతుందంటే లక్షల సంవత్సరాల క్రితం సముద్రంలో ఉండే మొక్కలు మరియు జీవులు చనిపోయి సముద్రం అడుగు భాగానికి చేరాయి. ఆ చనిపోయిన జీవుల పైన ఇసుక, మట్టి మరియు రాళ్లు ఒకదానిపై ఒకటి వచ్చి పడ్డాయి. పైన పేరుకపోయిన ఆ భారీ మట్టి, రాళ్లు బరువు వల్ల లోపల ఉన్న జీవరాశులపై విపరీతమైన బరువు పడి ఒత్తిడి పెరిగి అవి భూమి లోపలికి వెళ్ళాయి. భూమి లోపలికి వెళ్లే కొద్దీ వేడి పెరుగుతూ ఉంటుంది మరియు పైన ఉన్న బరువు కలిసి ఆ జీవరాశుల్లో రసాయన మార్పులు తెచ్చాయి. గాలి తగలని చోట ఆ వేడికి శరీరాలు కుళ్ళిపోతాయి. మెల్లగా నల్లటి చిక్కని నూనె తయారవుతుంది. దానినే మనం క్రూడ్ ఆయిల్ అంటాము. ఇలా తయారైన క్రూడ్ ఆయిల్ భూమి లోపల ఉండే గట్టి రాళ్ల సందుల్లో నిల్వ ఉంటుంది. మనం ఇప్పుడు భూమిని డ్రిల్లింగ్ చేసి ఆ క్రూడ్ ఆయిల్ నిల్వను పైపుల ద్వారా బయటికి తీస్తున్నాము. ప్రస్తుతం మనం ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ తీస్తున్నామో ఆ ప్రాంతం లక్షల సంవత్సరాలు లేదా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఖచ్చితంగా ఒక సముద్రం లేదా మహాసముద్రంగా ఉండేది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ తయారవ్వడానికి కావాల్సిన చిన్న చిన్న మొక్కలు మరియు సూక్ష్మజీవులు కేవలం సముద్రపు నీటిలోనే అధికంగా ఉంటాయి.